భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో 141వ మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. రైతు బజార్ వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా మేడే పతాకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కూరగాయల వ్యాపారులు, హమాలీ కార్మికులు పాల్గొన్నారు. చట్టాలని రక్షించుకుందాం, చట్టాలని చుట్టజట్టి మీ అందరూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మనకి వ్యతిరేకంగా ఒక సంఘటితమైన పోరాటాన్ని కొనసాగిద్దాం. అదే మేడే ఇచ్చే స్ఫూర్తి. ఈరోజు జెండాని ఆవిష్కరించాల్సిందిగా కోరుచున్నాం. ఇచ్చేసిన చూడు కొత్తగూడెం కార్మిక వర్గానికి, రైతాంగానికి, శ్రమజీవులకు, సమస్త ప్రజలకు 141వ మేడే శుభాకాంక్షలు. 140 సంవత్సరాల క్రితం అమెరికా దేశంలోని చికాగో నగరంలో సాగినటువంటి వీరోచితమైనటువంటి కార్మిక పోరాటం, పని గంటల కుదింపు, పని భారం, మెరుగైనటువంటి వేతనాల కోసం పోరాటం సాగింది. ఆ పోరాటంలో కాల్పుల్లో మరణించినటువంటి అమర కార్మికుల రక్త సాక్షిగా ఏర్పడినటువంటి ఎర్రజెండా ఈ దేశ కార్మిక వర్గానికి అండగా నిలబడింది. మొత్తం ప్రపంచ కార్మిక వర్గానికి ఉత్తేజాన్ని ఇచ్చింది. ఆ మేడే స్ఫూర్తితోనే 8 గంటల పని హక్కు, కార్మికుల పని భద్రత, వేతనాలు సాధించుకున్నాం. 1886 మే 1న ప్రపంచ అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా మనం పేరు పెట్టుకున్నాం. మేడే స్ఫూర్తితో ఈ భూమి మీద అనేక దేశాల్లో పోరాటాలు వచ్చినాయి, ఉద్యమాలు వచ్చినాయి. ఆ స్ఫూర్తితో 1920లో ఏఐటిసి మన దేశంలో ఆవిర్భవించింది. ఆ పోరాట వెలువలోనే 24 గంటల రోజులో 8 గంటలు పని, 8 గంటలు నిద్ర, 8 గంటలు కుటుంబంతో గడపడానికి ఒక మనిషి యొక్క జీవిత కాలాన్ని గణించారు. కానీ ఇవాళ 140 ఏళ్ల తర్వాత మళ్ళీ 12 గంటలు పని చేయాలని చట్టబద్ధం చేస్తున్నటువంటి దుర్నీతి మన ముందుకు వచ్చింది. నరేంద్ర మోడీ నాయకత్వాన ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలని సాపజుట్టి ఆదాని, అంబానీ చేతిలో పెట్టి 4 కోట్లుగా విభజించారు. అందుకే 141వ మేడే కార్మిక చట్టాల రక్షణ, కార్మిక హక్కుల రక్షణ, సామాన్య పేద ప్రజలకు, దిగువ మధ్యతరగతి ప్రజలకు మెరుగైనటువంటి జీవనం కోసం సాగే పోరాటాలకు ఈ మేడే స్ఫూర్తి కావాలి. అందుకే ఇది పోరాట దినంగా జరుపుతున్నాం. మనిషి తన బతుకును మెరుగుపరచుకోవడానికి పోరాడే హక్కులు సాధించుకున్నారు తప్ప అడుక్కుంటే ఏనాడు హక్కులు రాలేదు. ఆ నేపథ్యంలో భద్రాద్రి జిల్లాలో 726 కేంద్రాలలో మేడే దినోత్సవం ఘనంగా జరుపుతా ఉంది. మేడే స్ఫూర్తితో ప్రతినబడుతా ఉన్నాం. కోల్పోతున్నటువంటి కార్మికుల హక్కులని పోరాడి నిలబెట్టుకుంటాం. శ్రమజీవులు, పేదలు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ సంపదలు పెరుగుతున్న వ్యత్యాసాలు, సామాజిక ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా సామాజిక న్యాయాన్ని, ఆర్థిక సమానత్వాన్ని పోరాటం ద్వారానే సాధించుకోగలుగుతాం. ఆ పోరాటానికి ఎర్రజెండా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో రానున్న పోరాటాలకు ఈ మేడే స్ఫూర్తి అని తెలియజేస్తూ, ఆ స్ఫూర్తిని కార్మిక వర్గం ప్రజలు ముందు తీసుకెళ్ళని తెలియజేస్తా ఉన్నాం. ఓకే.